ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ మెజిషియన్ అయినటువంటి పిసి సర్కార్ గారి జయంతి సందర్భంగా ఇంద్రజాలం గురించి, అట్లాగే ప్రముఖ ఇంద్రజాలికులు బివి పట్టాభిరామ్ గారి గురించి, ఇద్దరు మెజిషియన్స్ అయినటువంటి పిసి సర్కార్ గారి జన్మదినం, అట్లాగే ఫిబ్రవరి 12 బివి పట్టాభిరామ్ గారి జయంతి ఫిబ్రవరిలోనే రావడం ఆనందదాయకం. అయితే ఈరోజు ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా వారిని స్మరిస్తూ వారి గురించి మనం తెలుసుకుంటూ ఇంద్రజాలం సమాజానికి ఎలాంటి సందేశాన్ని అందిస్తుంది అనే విషయాల్ని కూడా మనం ఈరోజు ప్రముఖ ఇంద్రజాలికులు, ఇందూరులో జాదూ యుగంధర్గా పేరుగాంచిన వేదాంతం రంగనాథ్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాల్ని మనము ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం. నమస్కారం అండి రంగనాథ్ గారు. నమస్కారం సార్. నిజామాబాద్ FM శ్రోతలందరికీ ఇంద్రజాల వందనాలు తెలియజేస్తూ, ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత మెజిషియన్ అయినటువంటి పిసి సర్కార్ సీనియర్ గారి పుట్టినరోజునే ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. మరి సీనియర్ పిసి సర్కార్ గారి గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? వారు ఎలాంటి ఇంద్రజాలాన్ని వారు ప్రదర్శించారు, వారి ఇంద్రజాలం వల్ల సమాజం ఎంతవరకు ప్రభావితమైందనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు. మంచి ప్రశ్న అడిగారు మోహన్ దాస్ గారు. విషయం ఏంటంటే, అసలు ప్రపంచ యవనిక మీద భారతీయ స్థాయి ఇంద్రజాల ప్రదర్శనలు ప్రదర్శించి పేరెన్నికగా తెచ్చిన వారు డాక్టర్ పిసి సర్కార్ సీనియర్ గారు. ఇవాళ పిసి సర్కారు మ్యాజిక్ షోలు చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము అనుకునేటువంటి యువతకి తెలియని విషయం ఏముందంటే, పిసి సర్కార్ జూనియర్ అని రాసి ఉంటుంది టైటిల్లో. జూనియర్ అని ఎందుకు రాశారు అని మేము చాలా సందర్భాల్లో వారిని అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటి అంటే, జూనియర్ అని నా పేరు పక్కన ఉన్నప్పుడు సీనియర్ ఎవరు అని అడిగే ప్రశ్న అవకాశం వస్తుంది రావాలి అనే ఉద్దేశంతో నా పేరు పక్కన జూనియర్ అని పెట్టుకున్నాను. నిజంగా ఈ కళకి ఆద్యులు మా నాన్నగారు అయినటువంటి పిసి సర్కార్ సీనియరే. వారు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి, తెలుగు కాదు భారతదేశ ఇంద్రజాల కళ గొప్పతనాన్ని తెలియజేసినటువంటి మహానుభావులు. అంటే ఈ దేశం ఆ దేశం అని లేకుండా ఎన్నో దేశాల్లో భారతీయ ఇంద్రజాల ప్రతిభను చాటినటువంటి మహానుభావులు వారు. కనుకనే వారి పేరు మీద మనం ఇంద్రజాలికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. మరి పిసి సర్కార్ గారు అందించిన సేవలు ఎలా ఉన్నాయి, వారి గురించి కొంత మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? పిసి సర్కార్ గారు అందించిన సేవలు, వారి షోలు ఎలా ఉండేయంటే, ఇప్పుడు మనం పిసి సర్కార్ జూనియర్ గారి షో చూస్తే మనకి ఎలాంటి అనుభూతి కలిగేదో అంత అద్భుతమైనటువంటి అనుభూతిని వారి షోలు కూడా కలిగించాయి. ప్రత్యక్షంగా చూసే అదృష్టం నాకు కలగకపోయినా పిసి సర్కార్ జూనియర్ గారితో మా ప్రయాణం సాగింది కాబట్టి జూనియర్ గారి షోలు చూసాము. వారి పిల్లలు, వారి శ్రీమతి మనేక గారు, వారి ప్రదర్శనలన్నీ చూసిన ఆనందాన్ని అనుభవించిన వాళ్ళం కాబట్టి అందులో అసలు మనం వంకబెట్టే ప్రశ్నే లేదు. గొప్ప ఇల్యూజన్ షోలు, భ్రమ, ఇల్యూజన్ అంటేనే భ్రమ. అసలు మనల్ని మాయా లోకంలోకి తీసుకువెళ్ళి సంభ్రమాశ్చర్యాలకు గురి చేయగలిగేటువంటి ప్రదర్శకులు ఎవరైనా ఉన్నారు అని అంటే వారు పిసి సర్కార్ గారు అనేది చెప్పక తప్పదు. అలాంటి అద్భుతమైనటువంటి మానసిక ఉల్లాసాన్ని, సైంటిఫిక్ ఫిక్షన్ని, ఒక మాయాలోక విహారాన్ని మన కళ్ళ ముందు చూపించేటువంటి మహానుభావులు వారు. వారికి ఈరోజు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి వారే కాకుండా భారతదేశంలో మరీ ముఖ్యంగా ఎంతో ఆనందంగా వారి జన్మదినాన్ని మా మెజిషియన్స్ జన్మదినంగా జరుపుకుంటూ ఉంటాం. అది మా అందరికీ ఒక ఎసెట్. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఇంద్రజాలికులు మరియు ప్రముఖ సైకాలజిస్ట్గా పేరుగాంచిన డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి గురించి మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారా? చాలా చాలా ఆనందకరమైన ప్రశ్న మీరు అడిగారు. డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు అనే పేరు వింటే చాలు నాకు అదొక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ నా ఫిజిక్లో వస్తుంది. ఎందుకనంటే నన్ను ఇందూరు పట్టాభిరామ్ అంటూ ఉంటారు మన కలెక్టర్లు, తర్వాత నా మిత్రులు, మా బాలభవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ గారు, వీళ్ళందరూ ఇందూరు పట్టాభిరామ్ రంగనాథ్ అంటే నేను ఒక ఆనందానికి లోనైపోతాను. కారణం ఏముందంటే, ఆ మహానుభావుడు కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఆయన రాసిన పుస్తకాల ద్వారానే మేమందరం మెజిషియన్లుగా మారాము.
ఒక సందర్భంలో నేను మ్యాజిక్ నేర్చుకుంటాను అని ఆయనకు ఫోన్ చేస్తే, ఎక్కడున్నావు రంగనాథ్ అని అంటే, ఫలానా బాగలింగంపల్లిలో ఉన్నాను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని అంటే, ఆయన అన్నారు, ఇంత దూరం మసాబ్ ట్యాంక్ దాకా రావాల్సిన అవసరం లేదు బాబు రంగనాథ్, నేను బాలానందం స్కూల్కి సాయంత్రం వస్తున్నాను, అక్కడ మీరు నన్ను కలవండి అని అంటే, అక్కడికి వెళ్ళి నేను కలవడం, ఆయన నాకు ఎంతో స్వాంతన కలిగించే, ఉత్సాహం కలిగించే మాటలు చెప్పి కొన్ని మ్యాజిక్స్ ఇవ్వడం, నేర్పడం, తద్వారా నేను నా ఈ మ్యాజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. ఇక ఆయనకి నాకు ఉన్న అనుబంధం చాలా సంవత్సరాల నుంచి సాగుతూ వస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను ఆర్మూర్లో పనిచేస్తున్నప్పుడు ఆర్మూర్ వాసినైన నాకు మా ఊళ్ళో పట్టాభిరామ్ గారిని పిలిచి మా జవహర్ టాకీస్లో ఏర్పాటు చేస్తే ఆయన ప్రదర్శన, ఆయన మమ్మల్ని అందరినీ, నన్ను, మన మానేటి భూమేశ్వర్ గారని మెజిషియన్ ఉన్నారు, ఆ రోజుల్లో పిల్లవాడు నాతో పాటుగా ప్రయాణం చేసేవాడు, నన్ను, పృథ్వీరాజుని వేదిక మీదకి పిలిపించి, ఒక అందమైన మ్యాజిక్ ప్రదర్శన ఇవ్వగలిగిన కళాకారులు మీ జిల్లాలోనే ఉన్నారు అని చెప్పిన గొప్ప మనసు కలిగినటువంటి మహానుభావుడు పట్టాభిరామ్ గారు. వారు ఎలాగ అడుగులు వేస్తూ వెళ్ళారో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెజిషియన్లు, సైకాలజిస్టులు, హిప్నటిస్టులు వారి వెంట నడిచారు అనే దాంట్లో ఆశ్చర్యపోయే అంశం ఏదీ లేదు. ఎందుకు అలాగంటున్నాను అంటే, మెజిషియన్లు విస్తృతంగా తమ మ్యాజిక్ ప్రదర్శనలు చేస్తున్న సందర్భంలోనే వారి ప్రదర్శనలో హిప్నాటిజం ప్రదర్శన అనేది ఒకటి ప్రవేశపెట్టారు. మేమందరం కూడా హిప్నటిస్టులుగా మారిపోయాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెజిషియన్లు అందరూ మెజిషియన్ ప్లస్ హిప్నటిస్ట్ అని అయిపోయారు. అయిపోతున్న సందర్భంలో హిప్నటిజం మీద ఒక విప్లవాత్మకమైనటువంటి విమర్శ వచ్చిన సందర్భంలో, హిప్నటిస్ట్ అంటే క్వాక్ డాక్టర్ లాంటి వాడు, దానికి క్వాలిఫికేషన్ లేని అతను ఎలా మానసిక చికిత్స కలిగిస్తాడు అని సమాజం ప్రశ్నించినప్పుడు పట్టాభిరామ్ గారు దానికి ధీటైన జవాబు చెప్తూ సైకాలజిస్టులుగా మారాలి అని ఒక పిలుపునిచ్చారు. ఆ సందర్భంలో మేమందరం సైకాలజీలో ఎంఎస్సీ చేయడం, నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎందరో వేల మంది సైకాలజిస్టులుగా మారిపోయారు. అప్పుడు ఎదురైన సమస్య ఏంటి అంటే, పట్టాభిరామ్ గారు తన జీవితాన్ని మ్యాజిక్ రంగం వైపు నుంచి సైకాలజీ రంగం వైపు మరల్చుకోగలిగారు కానీ, వారు సిద్ధహస్తులైనటువంటి సైకాలజిస్టుగా మారిపోయారు కానీ, మరి మేమందరం వారి అడుగుజాడల్లో మారలేకపోయినాం. ఎందుకు అని అంటే, మాకు ఆల్రెడీ అప్పటికే మెజిషియన్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ నుంచి మేము బయటపడలేకపోయినాం. అంటే మేము సైకాలజిస్టులుగా ప్రూవ్ చేసుకోలేకపోయినాం. సరే, ఏది ఏమైనా మేము పట్టాభిరామ్ గారు నేర్పిన ఆ మాటలు కానీ, ఆ చేతలు కానీ, ఆ మ్యాజిక్లు కానీ ఇవాల్టి వరకు సమాజంలో ప్రభావితం చేస్తూనే ముందుకు సాగుతూ ఉన్నాం అనడంలో ఆనందం ఎంతో ఉంది. ఈ నిజామాబాద్ విషయానికి వచ్చినట్టయితే, నిజామాబాద్కి మ్యాజిక్ రంగం ఎంతో అవసరం. అంటే ఇవాళ ఈ రంగం అవసరం లేకపోవచ్చు. నేను మ్యాజిక్ నేర్చుకున్న రోజుల్లో, అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం, మన తెలంగాణ మొత్తం కూడా అజ్ఞానంలో కొట్టుకుని పోతూ, అవిద్యతోటి, మూఢనమ్మకాలతోటి, బాణమతి, చేతబడి, చిల్లంగి ఇలాంటి రకరకాలైనటువంటి అపోహలకు లోనవుతున్న సందర్భంలో నేను మెజిషియన్గా నిజామాబాద్ ముఖ చిత్రంలో రంగప్రవేశం చేయడం, నా అవసరం సమాజానికి ఎంతో ఉంది అని పాత్రికేయులంతా గమనించడం, ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా రంగనాథ్ ఉన్నాడు, అతని ద్వారా కొన్ని విషయాలను చెప్పిద్దామని నన్ను తీసుకువెళ్ళడం, పత్రికల్లో రకరకాల వ్యాసాలు నా పేరు మీద వాళ్ళే రాసి నాకు చెప్పి ఇలాగా చేద్దాము అని ప్రోత్సహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే నాకు చిన్న వయసులో రావాల్సిన గుర్తింపు కన్నా 3 రెట్ల గుర్తింపు తీసుకొచ్చింది ఈ మ్యాజిక్ రంగం. అందుకని మెజిషియన్ రంగనాథ్ అనగానే నేను ఒక థ్రిల్ ఫీల్ అయిపోతాను, ఆ వేషంలోకి వెళ్ళిపోతాను. నిజం చెప్పాలి అంటే, ఏ కళాకారుడికైనా బహుకృత వేషం అంటారు. అంటే కళాకారుడు వ్యక్తిగత జీవితం వేరు, కళారంగానికి సంబంధించినటువంటి జీవనం వేరు. ఇప్పుడు సింధు భాగవతం, యక్షగానాలు, నాటకము, ఇవన్నీ కళలు ఉంటాయి. హరికథలు, బుర్ర కథలు, ఇలాంటి కథకులు మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా ఉంటారు. ఆ వేషం వేసినప్పుడు, కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడిగా మారిపోయినట్టు, మ్యాజిక్కి సంబంధించినటువంటి ఆహార్యాన్ని ధరించిన తర్వాత నేను నిజంగా అనుభవించి చెప్తున్న మాట ఏంటి అంటే, అందులో పరకాయ ప్రవేశం చేసేస్తాం. ఇక మెజిషియన్గా మారిపోయిన తర్వాత అదొక పూనకం అంటాం, జోష్ అంటారు. ఆ జోష్ వచ్చేస్తుంది, ఆ మాటలు వచ్చేస్తాయి, ఆ చేతలు, ఆ యాక్షన్, ఆ థ్రిల్స్ అవన్నీ ఆవహించేస్తాయి. నిజంగా అది కళామ తల్లి మాలాంటి వాళ్ళందరికీ ఇచ్చిన ఒక వరం.
నిజామాబాద్ జిల్లాలో నాతో పాటు భూమేశ్వర్ గారు, పృథ్వీరాజు గారు, మనోహర్ గారు, అలాగే ఇప్పుడు ఈ తరానికి సంబంధించి చందన శ్రీనివాస్ గారు, ఆ తర్వాత నందిపేట రాజు గారు, కామారెడ్డికి సంబంధించి కళాకారులు కొంతమంది ఇంకా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మంచి మంచి షోలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఇవాళ బర్త్డే ఈవెంట్స్లో, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించిన కళగా దీన్ని ముద్ర వేసేసి మమ్మల్ని చిన్నపిల్లల కళాకారులు అంటూ ఉంటారు. నేనంటాను ఏంటి అంటే, మ్యాజిక్ అంటే అసలు తెలిస్తే ట్రిక్, తెలియకపోతే మ్యాజిక్. అదే ఇందులో ఉన్న అసలైన లాజిక్. ఈ లాజిక్ పోకుండా ప్రదర్శించినంత వరకు చిన్న పెద్ద ఏమీ ఉండదు. అందరికీ ఆనందం కలిగించేదే ఈ మ్యాజిక్ కళ. ఈ మ్యాజిక్ కళ ఇవాళటిది కాదు. నేను నిజం చెప్పాలి అంటే 64 కళల్లో ఈ మ్యాజిక్ కళ పూర్వం నుంచి వస్తున్నదే. రాజాస్థానాల్లో ఇంద్రజాలం అనే పేరుతోటి ఈ కళ నడుస్తూ వస్తున్నది. ఇప్పటికీ ఈ కళ అందరి మధ్యలో ఎంతో అద్భుతంగా కొనసాగుతూ ఉంది. మన జిల్లాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరెన్నిక కలిగినటువంటి కళాకారులు కొత్త కొత్త విషయాలని వెలుగులోనికి తీసుకొని వస్తూ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అట్లాగే మీరు ఇంద్రజాలికులుగా మీరిచ్చిన ప్రదర్శన ద్వారా నిజామాబాద్లో, ఇందూరు జిల్లాలో ఎంతవరకు ప్రభావితమైంది? ఈ విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు. నిజం చెప్పాలి అంటే నా ప్రభావం, మ్యాజిక్ ప్రభావం ఇందూరు మీద ఒక మార్క్ వేసిందనే చెప్పాలి. నిజంగా నేనేం చేశానో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఈ మ్యాజిక్ ద్వారా తెలియని విషయాలని అవగాహన కలిగించేలాగా సెమినార్లు కండక్ట్ చేశాం. రకరకాల సంస్థలు నన్ను ప్రోత్సహించాయి. ఇందూర్ జెస్సీస్ కానీ, తర్వాత లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ అయితే నన్ను హానరీ మెంబర్గా తీసుకొని వాళ్ళ కార్యక్రమాల్లో నన్ను తీసుకువెళ్తూ ప్రమోట్ చేయించారు. ఇప్పుడు ఈ కళ్ళకు గంతలు కట్టుకొని మోటార్ సైకిల్ నడపడంలో ఉద్దేశం కూడా అదే. ఒక అతీంద్రియ శక్తి ఉంది అని భ్రమపడుతున్నటువంటి జనాలకి ఇది సైంటిఫిక్ ఫ్రిక్షన్ ద్వారా మనం అనేకమైన వింతలు సృష్టించవచ్చు అని 1991లో నేను కళ్ళకు గంతలు కట్టుకొని నిజామాబాద్ పట్టణంలో గాంధీ చౌక్ టు గాంధీ చౌక్ అని ఒక ర్యాలీని నిర్వహించాం. దానికి ఆ రోజు బజాజ్ షోరూమ్ వాళ్ళు దాన్ని నిర్వహించారు. దాంతోపాటు ఇందూరు జేసీస్ వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేశారు. దానిలో కారణం ఏముందంటే, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అని ఒకటి, బజాజ్ వాళ్ళు చేశారు కాబట్టి మార్కెటింగ్ కోసం వాళ్ళు సహకరించిన విధానము. ఆ తర్వాత 95లో కానీ 2000లో కానీ ఒక్క నిజామాబాదే కాదు, నిజామాబాద్లో ఉన్న చాలా ప్రాంతాల్లో ఈ కళ్ళ గంతలు కట్టుకొని మోటార్ సైకిల్ నడిపాను. అది ఒక థ్రిల్, అదొక గొప్ప అనుభూతి. అలాంటి ఫీచర్స్ తర్వాత రోజుల్లో ఫైర్ ఎస్కేప్ అని ఒక మ్యాజిక్ ఐటమ్ నేను ప్రదర్శించాలని సిద్ధమైపోయిన సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని నేను ప్రదర్శించలేకపోయినాను. అది నా మనసులో ఇంకా మెదులుతూనే ఉంది. ఈ మ్యాజిక్లో అనేక రకాల మార్పులు వచ్చేసాయి. ఆ మార్పులతో పాటు రకరకాలైనటువంటి కొత్త కొత్త అంశాలు యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. దాన్ని ఏమంటాం, రెన్యూవేట్ అవ్వడం అంటారు కదా. మారుతున్న రంగానికి అనుగుణంగా, కాలానుగుణంగా మనం కూడా మారకపోతే మనం ఉండకుండా పోతాం అనేది ఒక సామెత. అందుకని కాలంతో పాటు కొత్త కొత్త మ్యాజిక్స్ని యాడ్ చేసుకుంటూ కొన్ని పాత మ్యాజిక్ల్ని వదిలేస్తూ ఉంటే, ఒక సందర్భంలో ఒక మిత్రుడు నన్ను అడిగాడు, సార్ మీకు వాటర్ ఆఫ్ ఇండియా తెలుసా అని అడిగితే నేను ఒకసారి నవ్వి, వాటర్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఓల్డెస్ట్ మ్యాజిక్ ఐటమ్. నేను ఒక స్కూల్లో మ్యాజిక్ షో చేసి వాటర్ ఆఫ్ ఇండియా అని ఒక బిందె నుంచి అనేక సార్లు నీళ్లు తీసుకొని వస్తే అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను సామాన్ సర్దుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఆయమ్మ ఆ గేట్ దగ్గర నుంచొని ఉంటుంది. ఏంటమ్మా వెళ్లకుండా నువ్వు నుంచున్నావు అంటే, అయ్యా మా స్కూల్లో పిల్లలకి మంచినీళ్ళు దొరకడం కష్టంగా ఉన్నది, మీరు ఎలాగో వెళ్తున్నారు కదా, పోతూ పోతూ ఆ బిందె ఇచ్చిపోతే నీళ్లు తెచ్చే బాధ నాకు తప్పుతుంది అని అడిగింది అని అంటే, మ్యాజిక్ ఆవిడ మీద ఎంత ప్రభావం చూపించింది అనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు హెడ్ మాస్టర్ గారిని పిలిచి ఆవిడకి అర్థమయ్యేలా చెప్పడం నా తలప్రాణం తొక్కొచ్చినంత పని అయింది అనుకో. అంటే జనరల్గా ఏంది అని అంటే, ఈ ఇల్యూజన్, ఈ భ్రమ అనేటువంటి మ్యాజిక్ మనం ఎంత సమర్థవంతంగా ప్రదర్శిస్తే చూసే వాళ్ళకి కనికట్టు అని కూడా అంటూ ఉంటారు దీన్ని. కనికట్టు అంటే ఏముంది, కనులను కట్టివేయడమే. కట్టివేయడం అంటే ఏముంది, మోసం చేయడం. అంటే ఈ మోసం కళ్ళు మూసి తెరిచే లోపల ప్రేక్షకుల కళ్ళకు చేసే మోసమే
మ్యాజిక్ అని నేను అంటాను. మోసం అంటే ఇంకొక రకమైన అర్థంలో మీరు తీసుకుంటే పొరపాటు జరిగిపోతుంది. ఆనందాన్ని కలిగించడం కోసం మేము నోట్ల వర్షం కురిపిస్తాం, కాగితాలని ముక్కలు ముక్కలు చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ న్యూస్ పేపర్ని క్రియేట్ చేస్తాం, ఒక ఖాళీ డబ్బాలోంచి పావురాలను సృష్టిస్తాం, చీరలు, కోట్లు, కూల్ డ్రింక్స్ తాగొద్దని, రంగు నీళ్ళు తాగొద్దని, ఆరోగ్యం పాడు చేసుకోవద్దని ఎన్నో మెసేజ్లతో కూడుకున్నటువంటి మెసేజ్ ఓరియంటెడ్ మ్యాజిక్ షోస్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు అనంటే చిన్న పిల్లలకి నచ్చే సబ్జెక్ట్ కాబట్టి. ఏదైనా మనం చిన్నపిల్లల మనసుని ప్రభావితం చేస్తే వాళ్ళు ఎదుగుతున్న ఎదుగుదలలో మూఢనమ్మకాల వైపుకు పోకుండా ఉంటారు అనేది మెజిషియన్గా నా ఆలోచన. మీరు మీ వృత్తిపరంగా మీరు ఒక పోస్టల్ ఉద్యోగి అయినప్పటికీ మీరు ఇంద్రజాలాన్ని ఒక ప్రవృత్తిగా ఎంచుకొని ఇంద్రజాలికులుగా మీరు చాలా పేరుగాంచారు. మరి మీకు ఈ వృత్తి ప్రవృత్తి మధ్య ఎలాంటి సంధానాన్ని ఏర్పరచుకోగలిగారు? వాటి వివరాలని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారా? ఇది చాలా మంచి ప్రశ్న. నేను మ్యాజిక్ నేర్చుకోవడము, తర్వాత ఉద్యోగంలోకి రావడము రెండు కూడా ఒకసారి జరిగాయి దగ్గరగా. మొదటి రోజుల్లో నేను చాలా భయపడుతూ ప్రదర్శనలు చేయడానికి వెళ్ళేవాడిని. నా ఫోటో పేపర్లో వస్తే నా ఉద్యోగం పోతుందేమో అనే సందర్భంలో కూడా పట్టాభిరామ్ గారు నిజామాబాద్ వచ్చిన సందర్భంలో నేను నా మనసులో ఉన్న భయాన్ని ఆయన ముందుంచాను. అప్పుడు ఆయన ఒక లెటర్ నాకు డ్రాప్ చేసి, ఈ లెటరు మీ పిఎంజీ గారికి పంపించండి, మీ సూపరింటెండెంట్ గారి ద్వారా, మీకు తప్పకుండా పర్మిషన్ దొరుకుతుంది అని చెప్పారు. పర్మిషన్ వస్తుందో రాదో తెలియలేదు, కానీ నాకు ఈ లెటర్ పంపించిన తర్వాత ఒక ధైర్యం మాత్రం వచ్చింది. ఇక తర్వాత నా డిపార్ట్మెంట్ కూడా నన్ను ప్రోత్సహించిందని నేను నిర్వివాదాంశంగా చెప్తాను. ఎందుకు అని అంటే నా డిపార్ట్మెంట్ నన్ను ఎప్పుడు కూడా ఆగు వెళ్ళొద్దు షోలకి అని చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ ప్రజాహితమైన షోలే కాబట్టి. నా డిపార్ట్మెంట్లో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏదైనా స్కీమ్స్ ప్రమోట్ చేసే విషయం వచ్చినప్పుడు నన్ను నా మ్యాజిక్ షోస్ ద్వారా ప్రమోట్ చేయించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. పిఎల్ఐ విషయంలో కానీ, ఆర్పిఎల్ఐ డెవలప్మెంట్ విషయంలో కానీ, సేవింగ్స్ స్కీమ్స్ గురించి చెప్పే విషయంలో కానీ మ్యాజిక్ ద్వారా చూపించేవాళ్ళం. కిసాన్ వికాస్ పత్రాలు కొంటే డబుల్ అవుతాయి అని, ఎలాగ డబుల్ అవుతాయి అని చూపించేవాళ్ళం. అది చూపించగానే ఎంతో ఆనందం అనిపించేది. పల్లెటూర్లలో ఆర్పిఎల్ఐ ర్యాలీలు అని కళ్ళగంతలు కట్టుకొని మోటార్ సైకిల్ నడిపేవాళ్ళం. ఎందుకు నడుపుతున్నాడు ఇతను అని అంటే ఆర్పిఎల్ఐ ఉందట, అది గ్రామీణులకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేవాళ్ళు. అలాగా దీన్ని చేయడం ద్వారా నా డిపార్ట్మెంట్ నన్ను బాగా ప్రమోట్ చేసింది. ఇక నేను నా ప్రస్థానంలో చాలా అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్నాను. ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ, తర్వాత దాదాపు 35 మంది కలెక్టర్లు నన్ను సన్మానించారంటే దానికి కారణం ఈ మ్యాజికే. అలాగే ఇండియా మొత్తంలో బెంగళూరు, మైసూరు, ఖరగ్పూరు, కొచ్చి, త్రివేంద్రం, ఢిల్లీ ఇలా రకరకాల ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రదర్శించే అవకాశం కలగడం, మా సీనియర్ మెజిషియన్స్ కూడా నన్ను ప్రేమించడం, తద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక అమెరికా, మలేషియా, సింగపూర్ లాంటి చోట కూడా వెళ్ళి ప్రదర్శన చేసే అవకాశం రావడం ఈ మ్యాజిక్ నాకు కలిగించిన ఒక వరమని నేను భావిస్తాను. ఏదైనా నిజం చెప్పొచ్చేది ఏముందంటే, ఒక కళలో పరిణతి చెందిన కళాకారుడికి ఆ కళలో విశేషమైన గుర్తింపు వస్తుంది. పట్టాభిరామ్ గారు ఇంకా ఇంకొక విషయం గుర్తు చేస్తూ ఉంటారు. ఏముంటుంది అని అంటే, మెజిషియన్ అనేవాడు కమెడియన్ కాదు, బఫూన్ అంతకంటే కాదు, హీరో. మ్యాజిక్ ప్రదర్శించే మ్యాజిక్ కళాకారుడు మెజిషియన్ హీరోలాగా అయితేనే ఆ కళకి రాణింపు తెస్తాము అని ఆయన బల్లగుద్ది చెప్పేవాళ్ళు. పాత రోజుల్లో ఏమి అపప్రథ ఉండేదంటే, మెజిషియన్లు జూదరులని, తాగుబోతులని, వ్యసనపరులు అని ఒక బ్రాండ్ ఉండేది. కళాకారుడు అంటేనే చిన్న చూపు ఉండేది. అయితే దానిని మన క్యారెక్టర్ ద్వారా అధిగమించాలి అని ఆయన మా సెమినార్లో ఉద్బోధించేవారు. అది నా మీద బాగా ప్రభావితం చేసింది. ఇప్పటికీ నేను మన వ్యక్తిగతమైన ఆహార్యం వేరే ఉన్నా మ్యాజిక్ షోకి వెళ్ళిపోయినప్పుడు ఒక హీరోలా కనిపించేలాగా ప్రదర్శించడం అనేది అలవాటు చేసుకున్నాను. అది అలా కొనసాగుతూనే ఉంటుంది.
ఇక నేను జిల్లాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో అన్ని కలుపుకొని ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో దాదాపు ఒక 8,000 ప్రదర్శనలు ఇచ్చాను. ఇంకొకటి నేను కళాకారులందరికీ నేను చెప్పేది ఏముందంటే, ఎవరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారనేది గొప్ప కాదు, ఎవరు ఎంత అందంగా కళని ప్రదర్శించారు అనేది గొప్ప. ఈరోజు కొత్త కళాకారులు వస్తూ ఉంటారు. పాత రోజుల్లో అయితే మా జిల్లాలో ఉన్న వాళ్ళే నాకు పోటీ అని మనం అనుకునేవాళ్ళం. కానీ వాళ్ళ పిల్లలు చూస్తున్న వాళ్ళు, ప్రేక్షకులు మనల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న షోలతోని కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర యూట్యూబ్లో చూసే మ్యాజిక్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అవి కంపేర్ చేసి ఇలా లేదే, అలా లేదే అని కామెంట్ చేస్తూ ఉంటారు. దానికి కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు దాని అర్థం ఏంటి అంటే, మనం చేసే ఐటెం కానీ ఆ ఎఫెక్ట్ కానీ పర్ఫెక్ట్గా ఉండేలాగా తరఫీ తీసుకోవడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ కళాకారుడు చేయాలి. చేస్తే ఇప్పుడు మనం ప్రదర్శించిన అంశాన్ని సీక్రెట్ రివీల్ కాకుండా చూసుకుంటే, అది వాళ్ళు ఎన్ని కామెంట్స్ చేసినా దానికి దీటైన జవాబు మనం ఇవ్వగలుగుతాం. అదొక్కటే నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ కూడా మా ఇంట్లో మా మిస్సెస్ వీళ్ళంతా ఏమంటారంటే, అంత టెన్షన్ పడుతున్నా ఇంటి షోకి వెళ్తుంటే అంటారు. అది గుడ్ కాంప్లిమెంటే. ఎందుకు అని అంటే, ప్రతి కళాకారుడికి ప్రతి ప్రదర్శన మొదటి ప్రదర్శనే. ఇప్పుడు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చామనేది ముఖ్యం కాదు. ఈ ప్రదర్శనలో మన ముందున్న ప్రేక్షకులు ప్రతి ప్రదర్శనలో కొత్త ప్రేక్షకులే. ఎందుకు అని అంటే, మనం ఎక్కడ పోతున్నామో మనకు తెలియదు. మన ముందుండే ప్రేక్షకులు ఎవరో కూడా మనకు తెలియని స్థితిలో మనం వెళ్తాం. అలాంటప్పుడు మరి టెన్షన్ పడకపోతే అటెన్షన్ ఉండదు అని నేను ఫీల్ అవుతాను. టెన్షన్ ఉంటేనే మనం పర్ఫెక్ట్గా దాన్ని. ఇంకొకటి కూడా ఏముంది అని అంటే, బిగిన్ కాకముందే ఈ టెన్షన్ అంతా. నేను బాలుగారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, ఆయన కొన్ని లక్షల పాటలు, వేల పాటలు పాడుతూ వేదికల్లో ఉన్నా కూడా బిగిన్ అయిన దాకా టెన్షన్ పడతారు సారు అంటే, దాని అర్థం ఏంటి అంటే, ఆ వాతావరణానికి సరిపడినట్టుగా మనం బిగిన్ చేసేస్తే ఇక తర్వాత వాళ్ళందరూ మన ఫేవరెట్స్ అయిపోతారు. దానికి నేననేది ఏంటి అంటే, కళాకారుడికి కళతో పాటు, కళా ప్రదర్శనతో పాటు మంచి వాచకం ఉండాలి, మంచి భాష ఉండాలి, ఆ భాష మీద పట్టు ఉండాలి. దాన్ని అద్భుతంగా, అందంగా నేరేట్ చేయగలిగిన స్థితి ఉంటే కళాకారుణ్ణి ఎవరైనా మెచ్చుకుంటారు. ఎక్కడైనా మనం అప్రిషియేషన్స్ అందుకొని రిటర్న్ అవుతాం అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో, కార్యక్రమాల్లో పిలుస్తూ ఉంటారు. నాతో పాటు మిమిక్రీ చేసే కళాకారులు, పాటలు పాడే కళాకారులు, డ్యాన్స్ చేసే కళాకారులు, వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. మేమంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఎం థ్రిల్లర్స్ అనే పేరుతోటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నాతో పాటు వచ్చే కళాకారులందరూ కూడా ఎంతో పరిణితి చెందిన కళాకారులే. మరి అందువల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేక్షకులందరూ మంచి మనసుతోటి రిసీవ్ చేసుకొని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. చివరగా మన ప్రపంచ మెజిషియన్స్ డే, ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవ సందర్భంగా చివరిగా మనం మాట్లాడుకునే మాటల్లో నేను చెప్పేది ఏంటి అంటే, పిల్లలకి ఈ కళ వైపు ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లల్ని మెజిషియన్లుగా మార్చడానికి మీరు అడ్డు చెప్పకండి. మీరు అడ్డు చెప్పొద్దని అన్నారు కానీ మా పిల్లలకి ఎక్కడ నేర్పాలో మీరు చెప్పడం లేదు అని మళ్ళీ మీరు ప్రశ్న అడుగుతారు. దానికి నేను చెప్పే జవాబు ఏముందంటే, బాలభవన్ వేదికగా గత 20 సంవత్సరాలుగా సమ్మర్ వెకేషన్స్లో పిల్లలకి మ్యాజిక్స్ కూడా నేర్పుతూ ఉన్నాం. అక్కడ రకరకాల ఈవెంట్స్ నేర్పుతారు బాలభవన్లో. అందులో నృత్యం కావచ్చు, గాత్రం కావచ్చు, శ్లోకాలు కావచ్చు, కథలు కావచ్చు, కుట్లు, అల్లికలు కావచ్చు, యోగా కావచ్చు, ఇలాంటి 30 రకాల అంశాలు నేర్పుతూ ఉంటే అందులో మ్యాజిక్ కూడా వాళ్ళు చేర్చి నన్ను బాలభవన్ వేదికలో ఉంచుకోవడం అనేది నా అదృష్టం. మరి పిల్లలందరికీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా బాలభవన్ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయిపోండి, మ్యాజిక్ నేర్చుకోవచ్చు. మ్యాజిక్ నేర్చుకోవడమే కాదు, మ్యాజిక్ ప్రదర్శించేదానికి కూడా బాలభవన్ వేదిక ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే, ఈ కళల వైపు పిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళు చదువులో వెనుకబడతారు అని తల్లిదండ్రులు అపోహపడుతూ ఉంటారు. అది నిజంగా చాలా తప్పు ఆలోచన. ఇప్పుడు డ్రాయింగ్ వేసే పిల్లలు ఉంటారు, డ్రాయింగ్ కూడా ఉంది బాలభవన్లో, డ్రాయింగ్ ఉంది. ఏ రంగం అయినా కానీ నేను ఒకటే అంటాను ఏంటంటే, కళారంగం వైపు ఉన్న పిల్లలు వాళ్ళ అభిరుచి మేరకు కళలో సాధన చేస్తారు. దాంతోపాటు వాళ్ళ మెమొరీని కూడా పెంచుకుంటానికి
అంటే స్ట్రెస్ తగ్గడానికి ఈ కళా ప్రదర్శన వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదొక్కటి ఇందులో ఉన్న అంతర్లీనమైనటువంటి విషయం. కళాకారులు ఎవ్వరు కూడా స్ట్రెస్లో పడిపోయారు, లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచన ఎక్కడ కనిపించదు మనకి. ఒక్కసారి కళారంగం వేదిక మీదకి ఎక్కగానే ఆ అదృష్టం, ఆ ముఖం, ఆ స్ఫురద్రూపం, ఆ కవళికలు ఆనందంగా మారిపోతాయి. కారణం కళ. కనుక కళాకారులుగా ముందుకు సాగాలనుకునే పిల్లలందరినీ తల్లిదండ్రులు ప్రోత్సహించాలని నేను కోరుతూ ఉన్నా. ఈ కళని మీరు చిరస్థాయిగా మృత కళగా మార్చకుండా, ఇవాళ కళాకారులకు అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం కూడా కళాకారులకి అంతంత మాత్రంగానే ఉంది. మరి దీన్ని ప్రోత్సహించాల్సింది ఎవరు అంటే ప్రజలే. ప్రజలు ఎలా ప్రోత్సహిస్తారు అని మళ్ళీ నన్ను అడుగుతారు. ప్రజలు ప్రోత్సహించాలి అనే మనసు ఉంటే ఏ వేదికలోనైనా ఈ కళను ప్రోత్సహించవచ్చు. మీ ఊళ్ళల్లో జరిగే ఉత్సవాల్లో కానీ, శ్రీరామనవమి ఉత్సవాల్లో కానీ, బర్త్డేల్లో కానీ, రకరకాల ఫంక్షన్స్లో, మ్యారేజ్ రిసెప్షన్స్లో కానీ, ఫంక్షన్ ఏదైనా కానీ ఉపయోగపడే కళ ఏదైనా ఉంది అని అంటే అది మ్యాజిక్ కళ మాత్రమే. ఒక మంచి అవకాశాన్ని కలిగించారు. చాలా సంతోషం సార్. ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం, మెజిషియన్స్ డే సందర్భంగా మరియు సీనియర్ పిసి సర్కార్ గారి జయంతి కూడా అయినటువంటి ఈ మెజిషియన్స్ డే సందర్భంగా మీరు అంటే వేదాంతం రంగనాథ్ గారు మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చేసి పిసి సర్కార్ గారి గురించి, బివి పట్టాభిరామ్ గారి గురించి, వారి సేవల గురించి, ఇంద్రజాలం గురించి చాలా విషయాల్ని మనం ఈరోజు చర్చించడం జరిగింది. మా శ్రోతలకి చాలా విషయాలు మీరు అందించారు. ఈ విషయాలను అందించినందుకు మీకు ఆకాశవాణి తరఫున, మా శ్రోతల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం సార్.